కోట్లాది మంది లక్షాధికారులను తయారు చేయాలనుకుంటున్నాము. मीडिया वाले कहेंगे कि देखो गरीबों की आदत बिगाड़ रहे हैं. నా మీడియా సోదరులు అంటారు పేదవారులను సోమరిపతులు చేస్తున్నారు మీడియా వారు అంటారు. हमने मनरेगा दिया, ये कहते हैं कि देखो गरीबों की आदत बिगड़ रही है. మేము ఉపాధి హామీ పథకం ఇస్తే కూడా మా మీడియా సోదరులు అంటారు పేదవారిని సోమరిపరులు చేస్తున్నారని అంటారు. भोजन का अधिकार दिया, कहते हैं देखो गरीबों की आदत बिगड़ रही है. ఉపాధి హామీ ఇచ్చినా కూడా ఉద్యోగాలు ఇచ్చినా కూడా వారిని సోమరిపరులు చేస్తున్నామని నా మీడియా मगर नरेंद्र मोदी अदानी को लाखों करोड़ रुपए देता है तो ये कहते हैं विकास हो रहा है. కానీ ఇదే నరేంద్ర మోడీ గారికి లక్షల కోట్లు అప్పనంగా అప్పజెప్పినా ఈ మీడియా సోదరులు అంటారు చూడండి విప్లవం జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది అని అంటారు. आप अदानी के मीडिया हो, आप हिंदुस्तान के मीडिया हो ही नहीं. మీరందరూ అదాని యొక్క మీడియా భారతదేశం మీడియా మీరు కానే కాదు. हमें जो करना है हम करने जा रहे हैं. మేము ఏది చేయాలనుకుంటున్నామో అది చేయబోతున్నాము. किसानों का कर्जा माफ होगा, రైతుల యొక్క రుణమాఫీ జరుగుతుంది. किसानों को कानूनी मिनिमम सपोर्ट प्राइस मिलेगी. రైతులకు కనీస మద్దతు ధర లభిస్తుంది. 30 लाख सरकारी नौकरियों को हम आपके हवाले कर देंगे. 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను మేము మీకు ఇవ్వబోతున్నాము. आंगनवाड़ी आशा में जो महिलाएं काम करती हैं उनकी आमदनी दुगनी हो जाएगी. అంగన్వాడీ ఆశా వర్కర్లైన నా అక్క చెల్లెల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయబోతున్నాము. और आज मनरेगा में 250 रुपए मिलता है, सरकार बनने के एकदम बाद 400 रुपए मिलेगा. ఉపాధి హామీ పథకం ద్వారా ఈ రోజైతే ఏ 250 రూపాయలు లభిస్తుందో దాన్ని 400 రూపాయలు చేయబోతున్నాము. भाइयों और बहनों, कांग्रेस पार्टी, बहन शर्मिला, मैं, खारगे जी, इंडिया गठबंधन, राजशेखर रेड्डी इस किताब की रक्षा करते हैं. మేమందరము ఖార్గే గారు, కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ రెడ్డి గారు ఈ పుస్తకాన్ని మేము రక్షించే ప్రయత్నంలో ఉన్నాము. इस संविधान के लिए लाखों कांग्रेस पार्टी के कार्यकर्ताओं ने अपनी जान, अपना खून, अपना पसीना दिया है. ఈ యొక్క రాజ్యాంగాన్ని రక్షించడానికి లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తలు తమ రక్తాన్ని తమ స్వేదాన్ని చిందించి 24 గంటలు పనిచేస్తారు. इससे आपको अधिकार मिलते हैं, रिजर्वेशन मिलता है, जमीन मिलती है. जो भी आपको आज तक मिला है वो इस संविधान से मिला है. ఈ రాజ్యాంగం ద్వారానే మీకు హక్కులు లభిస్తాయి, మీ భూములు లభిస్తాయి, మీకు ఉద్యోగాలు లభిస్తాయి. ఈ రోజు వరకు కూడా భారతదేశంలో ఏదైనా లభిస్తుందంటే అది కేవలం ఈ రాజ్యాంగం ద్వారా మాత్రమే. आंध्रा को स्पेशल स्टेटस मिलेगा तो ये किताब आंध्रा को स्पेशल स्टेटस दिलवाएगी. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కూడా ఈ రాజ్యాంగం ద్వారా మాత్రమే లభిస్తుంది. पोलावरम प्रोजेक्ट ये किताब दिलवाएगी. పోలవరం ప్రాజెక్ట్ కూడా ఈ రాజ్యాంగమే ఇస్తుంది. और नरेंद्र मोदी इस किताब को फाड़कर फेंकना चाहते हैं. కానీ నరేంద్ర మోడీ గారు ఈ రాజ్యాంగాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. वो चाहते हैं कि ये किताब फेंक दी जाए और जो भी उनके मन में आए वो कर पाए. నరేంద్ర మోడీ గారు అనుకుంటారు ఈ రాజ్యాంగాన్ని తొలగించి వాళ్ళ మనసులో ఏమి వస్తే ఈ భారత ప్రజలతో అది చెయ్యాలని అనుకుంటున్నారు వారు. मगर ये हिंदुस्तान की आवाज है, हिंदुस्तान की भावना, आशाएं हैं, ये हिंदुस्तान का भविष्य है. కానీ భారత రాజ్యాంగం భారతీయుల యొక్క ఆలోచన, భారతీయుల యొక్క భవిష్యత్తు. अगर पिछड़े वर्ग को, दलितों को, आदिवासियों को, माइनॉरिटी को, गरीब जनरल कास्ट को कुछ मिला है तो इस किताब ने दिया है. పేదలకు, నిరుద్యోగులకు, వెనుకబడిన కులాలకు, దళితులకు, గిరిజనులకు ఇంతవరకు ఏమైనా హక్కులు లభించాయంటే ఈ భారత రాజ్యాంగం ద్వారా మాత్రమే. और मैं आज आपको यहां कहने आया हूं कि इस किताब को नरेंद्र मोदी छोड़ो, दुनिया की कोई शक्ति नहीं छू सकती है. నేను ఈ రోజు మీ అందరికీ చెప్తున్నాను ఈ భారత రాజ్యాంగాన్ని నరేంద్ర మోదీ కాదు కదా ప్రపంచంలో ఎవరు కూడా మార్చలేరు. आप इस किताब को फाड़ कर फेंकने की कोशिश करो और फिर देखो हिंदुस्तान आपके साथ क्या करता है. మీరు ఈ భారత రాజ్యాంగాన్ని చించి పరేసే ప్రయత్నం చేయండి, చేసి చూపించండి. ఈ భారతీయ ప్రజలందరూ మీకు ఏ విధంగా బుద్ధి చెప్తారో చూస్తారు. हम वाईएसआर की जो राजनीति थी
वो चाहते हैं आंध्र प्रदेश के लिए। మేము వైఎస్ఆర్ యొక్క సైద్ధాంతిక విలువలతో కూడిన రాజకీయాన్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పాలని एक అనుకుంటున్నాము. सरकार